ఒక మనిషిని ఎందుకు చంపుతాం? మన మనసులో దేవుడు ఉంటే మనం ఇవేమీ చేయలేము. మన మనసు మంచిదైతే మనం ఎప్పుడూ కూడా ఇవేమీ చేయలేము. అలా ప్రతి మనిషిని మంచివారిగా మార్చాలి అనే, ప్రతి ఒక్క మనిషి మనసును మార్చాలి అనే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. అంతేగాని ఆయనలో కల్పించుకోవాలని, ఏదో ఆయనకు అందరినీ కూడా దగ్గర చేసేసుకోవాలని కాదు, కానీ ప్రతి ఒక్కరిని మంచి మనుషులుగా మార్చడానికి వచ్చారు. ఏమండి, మనం ఎవరైనా మనకు శత్రువులైతే మనం వారితో కనీసం మాట్లాడటం, ముఖం కూడా చూడం కదండి. ఎందుకు? వాళ్ళు మనకు శత్రువులు కాబట్టి. అని యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? తనని చంపుతున్న వారిని సైతం క్షమించండి తండ్రి అని వేడుకున్నాడు. అంటే శత్రువులు సైతం క్షమించేటటువంటి మంచి మనసు ఆయనది. అదే మనసు మీరు కలిగి ఉండాలని ప్రపంచానికి నేర్పించాడండి. ఇంకా ఆయన ఎన్నో మంచి మంచి కార్యాలు భూమి మీద నెరవేర్చి ఎంతో మంది మంచి మనుషులుగా మారాలని ఆయన ఆకాంక్షించి ఈ భూమి మీద బ్రతికారు. అలా బ్రతికిన ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచారు. అలా తిరిగి లేచి ప్రపంచానికి తెలియజేసింది ఏంటో తెలుసా? మీరు కూడా చనిపోతే మీకు కూడా బ్రతుకుంది. ఈరోజు ఎంతమంది మానవులు అప్పుల బాధల వలన, ప్రేమలో విఫలమయ్యామనో, లేదా ఏవేవో కారణాల వలన ప్రాణాలు తీసుకుని లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే ప్రాణాలు పోతే ఏ బాధ ఉండదు, అప్పుల బాధలు ఉండవు, ప్రేసి బాధ ఉండదు, ఇక ఏ బాధలు కూడా ఉండవనే ఉద్దేశంతో ప్రాణం తీసుకోవాలనుకుంటారు. కానీ ప్రియులారా, నిజానికి ఆ మనిషి ప్రాణం తీసుకుంటే అతనికి సుఖం ఉందనుకుంటున్నాడు. కానీ ఆ మనిషి ప్రాణం తీసుకుంటే అతనికి సుఖం ఉండదు, అతనికి మరొక జీవితం ఆరంభమవుతుంది. అదే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి చూపించారు. ఏమంటే ఈ రోజు మన కళ్ళ ముందు ఒక గొంగళి పురుగు కనిపిస్తుంది. గొంగళి పురుగును మీరు అందరూ చూసే ఉంటారు. ఆ గొంగళి పురుగు ఎలా ఉంటుందంటే దాన్ని ఎవరైనా ముట్టుకోవాలనుకుంటారా? ముట్టుకోవడానికి అసలు ఇష్టపడం మనం. అదే సీతాకోక చిలుకగా మారిపోతే దాన్ని ముట్టుకోవడానికి మనం పరుగులు తీస్తూ ఉంటాం. అలాగే మనం చారు తీసుకుని చింతపండు ఎక్కడ పడేస్తాం? నేలలో పడేస్తాం. నేలలో పడేసినటువంటి దాని అది ఏమవుతుందంటే మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోయి మొక్కగా ఎదిగి అది ఒక వృక్షంగా మారి మళ్ళా ఎంతో చింతపండుని ఇచ్చేటంత స్థాయికి ఎదుగుతుంది. అంటే ఒక గొంగళి పురుగు మరొక బ్రతుకులు సీతాకోక చిలుకగా ఉంది. అలాగే ఒక విత్తనం మళ్ళీ కూడా మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోయి మళ్ళీ కూడా మొక్కగా మొలిచింది. ఏమండి, ప్రకృతిలో ఈ రెండు సాక్ష్యాలను చూస్తే వాటికి మరొక బ్రతుకుందని మనకు అర్థమవుతుంది. ఏమండి, వాటికంటే మనం గొప్పవాళ్ళం కదా. ఏ రోజైనా పిల్లి ఇంగ్లీష్ లో మాట్లాడిందా? ఏ రోజైనా పిల్లి హిందీలో మాట్లాడిందా? మనలా ఎప్పుడైనా ఏ జంతువులైనా మాట్లాడాయా? కానీ మనం మాత్రం ఎంతో అనర్గళంగా మాట్లాడతాం. మనం మాత్రం సోఫా మీద పడుకుంటాం, మంచి పరుపు మీద పడుకుంటాం,